మీడియా సోదరులకి సోదరిమణులకి మీడియా అధిపతులకి మీ అందరికీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున మీ అందరికీ నమస్కారాలు. నాతో పాటు ఎన్డీఏ కూటమి భాగస్వాములైన వర్మ గారికి, తెలుగుదేశం నాయకులకి, కృష్ణరాజు గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే జనసేన నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఎంపీ ఉదయ్ కుమార్ శ్రీనివాస్ గారికి, పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలో జాయిన్ అయిన పెండెం దొరబాబు గారికి, జాయిన్ అయిన కార్పొరేటర్లందరికీ, ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటామమ్మా. కూటమి ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, వారి ఆశీస్సులతో, వారి సహకారంతో రోజున పిఠాపురంలో లోపే దాదాపు 100 కోట్ల పైగా ఖర్చుతోటి ఈ రోజున ఇన్ని ప్రారంభించాం. చాలామంది చిరకాల కోరిక ఇది. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని అందరూ కోరిన మీదట ఈ రోజున 30 అంచనా వ్యయంతో నిర్మాణం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు మరియు ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్, అధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది. నూతనంగా డర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిఠాపురం నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఇక్కడున్న 3 లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది, ఉన్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని మరీ ఈ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే గొల్లపూడి సభలో ఇచ్చిన హామీ నేడు ఉప్పాడ కొత్తపల్లి సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలోకి తీసుకురావడం జరుగుతుంది. దాని చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు 10,000 కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతో వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో 50 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఈ మనకి హరికథ కాలక్షేపానికి కావచ్చు, లేదంటే మనకి ఏ విధంగా అయినా సరే వేద పట్టణానికి కావచ్చు, ఇలాంటికి సంబంధించిన మందిరాన్ని మరి రథశాల నిర్మాణానికి 48 లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. గొల్లపూడి మండలంలోని సుమారు 225 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి 1,32,00,000 అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. దీని ద్వారా దేవాలయ ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. 24-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మరియు కాపు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వర్గాలకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించింది. 45, 60, 90 రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణా సంస్థ ఎస్టీపీలు అందిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని 3,456 మహిళలకు 8.64 కోట్ల విలువైన కుట్టు మిషన్లు నేడు పంపిణీ చేయడం జరుగుతోంది. అకాల వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని రక్షించేందుకు 26 లక్షల వ్యయంతో 2,000 టార్పాలిన్లను సిద్ధం చేసి నేడు ఉచితంగా రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇందులో 1,000 టార్పాలిన్లు 13 లక్షలు ఓఎన్జీసీ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు, 1000 టార్పాలిన్లు జిల్లా నిధులతోటి సమకూర్చడం జరుగుతుంది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుల సమయాన్ని ఖర్చులను తగ్గించడమే కాకుండా
వ్యవసాయ శాఖపై 50% సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, ఈ పిఠాపురం నియోజకవర్గంలోని 103 పరికరాలు, అవి 14 రోటివేటర్లు, 39 పవర్ టిల్లర్స్, 50 స్ప్రే రైతులకి చేయడం జరుగుతుంది. దీని ద్వారా సుమారు 25,000 ఎకరాలు గల రైతులకి మేలు చేకూరుతుంది. ఉపాధి హామీ పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో 18.2 కోట్ల విలువ గల 31 కిలోమీటర్ల పొడవైన 276 సీసీ రోడ్లు, 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 5 కిలోమీటర్ల వేగం బీటీ రోడ్లు, 8.68 కోట్ల 431 గోకులాలను నేడు ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా సుమారు 300 మంది కాంట్రాక్టర్లకు పని మరియు 5,000 శ్రామికులకు పని అందించడం జరిగింది. ఈ పనుల ద్వారా 20 గ్రామాలను ప్రధాన రహదారులకు చేయడం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే మంజూరైన 21.58 కోట్ల విలువైన రహదారి పనులు తొందరగా కొనసాగిస్తూ వచ్చే 3 నెలల్లోగా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించబడింది. దీనికి ద్వారా సుమారు 200 పైగా కాంట్రాక్టర్లకి పని మరియు 5,000 మంది శ్రామికులకు పని అందజేయడం జరుగుతుంది. ఈ పనుల ద్వారా సుమారు 12 గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సకాలంలో రాష్ట్రాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాలకి వచ్చే నిధులను సమకూర్చడం ద్వారా ఇవన్నీ చేయగలుగుతున్నాం. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే జగ్గై చెరువు గ్రామాభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుండి 50 లక్షలు, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుండి మరో 50 లక్షలు, మొత్తం 1 కోటి మంజూరయ్యాయి. ఈ నిధుల వల్ల సుమారు 5,000 మంది ప్రజలకి లాభం చేకూరుతుంది. ప్లంబింగ్, అలాగే ఓవర్ హెడ్ ట్యాంకుల లీకేజీలు, పైప్, డ్రైన్లు, మురుగునీటి నిర్వహణ వంటి పనులకి ఈ నిధులను ఉపయోగిస్తున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో రక్షిత తాగునీటి సరఫరా, రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణం, వీధి దీపాల నిర్వహణ మరియు పార్కు పిఠాపురం వంటికి 1 కోట్ల రూపాయల మరియు గొల్లపూర్ నగర పంచాయతీ 1 కోటి రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. మొత్తం మనం నేడు చేస్తున్న ఈ 100 కోట్ల విలువ గల వివిధ రకాల పనుల ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 3 లక్షల మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. అలాగే సుమారు 25,000 మందికి పని కల్పించడం జరుగుతుంది. కేంద్రంలో ఆనరబుల్ PM గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో అలాగే రాష్ట్రంలో ఆనరబుల్ CM గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ పాలన అందించడానికి సాయశక్తులా కృషి చేస్తున్నాం. ఒకసారి మీకు చిన్న ఎట్లా పనిచేయాలంటే ఈ బడ్జెట్స్ ఎలా ఉన్నాయని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ CHC టు మనకు ఏరియా హాస్పిటల్కి బడ్జెట్కి 34 వాల్యూ ఆఫ్ వర్క్ వచ్చి 34 కోట్లు. అలాగే టెంపుల్ వర్క్స్ ఎండోమెంట్స్ సంబంధించి న్యూ TTD కళ్యాణ మండపం 2 కోట్లు, సీతారామస్వామి టెంపుల్ చేబ్రోలు 48 లక్షలు, సీతారామస్వామి టెంపుల్ గొల్లప్రోల్లో 1,32 లక్షలు. అలాగే అగ్రికల్చర్ సంబంధించి పవర్ టిల్లర్స్ ఖరీదు 89.39 పవర్ టిల్లర్స్ ఖరీదు 89.31 లక్షలు. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ రోటవేటర్స్ 17.79 lakhs. అలాగే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ స్ప్రేయర్లకు సంబంధించి 2.25 లక్షలు. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ లో డ్రోన్స్ కు సంబంధించి 58.80 లక్షలు. సంబంధించి దాదాపు 2,000 నెంబర్లు 26 లక్షలు. వెరిసి 1,94 లక్షలు. అలాగే నరేగా వర్క్ సంబంధించి 31.59 సీసీ రోడ్లు గాను 18 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. అలాగే నరేగా వర్క్ సంబంధించి 7 BT రోడ్స్ 5.21 కిలోమీటర్స్ 3.2 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది. అలాగే నరేగా వర్క్స్ కోసం మినీ గోకులం 431 దానికోసం 5 కోట్లు ఖర్చు పెట్టాం. నరేగా వర్క్స్ విచ్ ఆర్ శాంక్షన్ అండ్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ ద నెక్స్ట్ 3 months దానికేమో 20 crores 58 lakhs. అలాగే డెవలప్మెంటల్ వర్క్స్ అట్ జగ్గై చెరువు కాలనీ ఆఫ్ పిఠాపురం ఫ్రమ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ 50 lakhs, MP ల్యాడ్స్ నుంచి కాకినాడ డిపార్ట్మెంట్ మన జిల్లా నిధుల నుంచి రూపాయలు వెరసి ఇవన్నీ 47 కోట్ల 62 లక్షలు. అలాగే స్వింగ్ మెషిన్స్ దాదాపు 3,456. దీన్ని
8.64 అంటే 8,64,00,000 ఖర్చు చేశాం. అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు చాలా ఉదార స్వభావంతో 3 కోట్లు కేటాయించినందుకు, పిఠాపురంకి ₹1 కోటి గొల్లప్రోలు కేటాయించినందుకు నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి 3 కోట్లు, గొల్లప్రోలు మున్సిపాలిటీకి ₹1 కోటి అందజేసి ఓవరాల్గా టోటల్ 9 నెలల సమయం లోపే, ఇంకా సంవత్సరం సమయం లోపే మేము దాదాపు 100 కోట్లు పైగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఇది మొదటి అభివృద్ధి. అలాగే బ్రిడ్జి గురించి కూడా శాంక్షన్ నేను గౌరవ కేంద్ర మంత్రితో గజేంద్ర షెకావత్ గారితో మాట్లాడితే వెంటనే మన ఆర్ఓబి మినిస్టర్ ఆయన పేరు కాదు వరిష్ట మినిస్టర్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారికి వెంటనే మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడాను. పిఠాపురంలో ఆర్ఓబి బ్రిడ్జ్ కావాలి అంటే వెంటనే చాలా అత్యంత తక్కువ వ్యవధిలోనే మొత్తం బేసిక్ శాంక్షన్ అయిపోయింది. ఇంకా దానికి టెండర్స్ పిలవటం, ఈ ప్రాసెస్ అంతా ఇనిషియేట్ అవుతుంది. చిరకాల కోరిక. ఏవైతే మేము కూటమి ప్రభుత్వం వర్మ గారు కానీ, ఇక్కడ ఉన్న మా జనసేన నాయకులు కానీ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, మేమందరం కూడా ఏవైతే మాట ఇచ్చామో దాన్ని నిలబెట్టుకునే దశలో మేము ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. మనస్ఫూర్తిగా ఇది కుటుంబ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాం. ప్రత్యేకించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. I'll speak to you one more time. Sir. దాన్ని 100% దాన్ని అడ్రస్ చేస్తాం. ఇది లా అండ్ ఆర్డర్ మేము కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులం కాదు. ఎవరిని తప్పులు చేసి క్రిమినల్ యాక్టివిటీస్ చేసి ఎవరిని వెనకేసుకున్నాం అది మీ అందరికీ తెలుసు. కన్సర్న్ ఎస్పీ గారికి కానీ, పోలీస్ శాఖ అధికారులకు కానీ, ఏ స్థాయి అధికారికి ఇంక్లూడింగ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల దాకా చాలా క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చాం. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా, ఎలాంటివి ఉన్నా కానీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. అందుకని దీంట్లో మీరు చెప్పండి, నేను చెప్పడం కంటే ఏదైనా తప్పులు ఉంటుంది. ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఒక 10 రోజులు బాగుండొచ్చు, 11 రోజులు ఒక స్ట్రే ఇన్సిడెంట్ జరుగుద్ది, కానీ యాక్షన్ తీసుకోలేనప్పుడు తప్ప. అందుకని మీరు ఖచ్చితంగా నిరంతరం మేము ఒక విజిలెన్స్తోనే ఉన్నాం. అందుకని ఖచ్చితంగా ఇది పిఠాపురం ప్రజల రక్షణతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము నాయకులందరూ కలిసి పనిచేస్తాం. ఇన్ కేస్ ఓవర్ సైట్ ఏదైనా ఉంటే దయచేసి ఉన్నతాధికారులు కానీ, మా దృష్టికి కానీ, అందరి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వెళ్ళట్టు.